and soul. రేనాటి వీరుడు తొలి స్వాతంత్ర సమర యోధులు వడ్డెర ఓబన్న 218వ జయంతి వేడుకలు హైదరాబాద్లో జరిగాయి. తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి భీమరాజు ఆధ్వర్యంలో హయత్ నగర్లోని మహనీయుల విగ్రహాల వద్ద ఘనంగా నిర్వహించారు. వడ్డెర ఓబన్న చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వడ్డెర ఓబన్న బ్రిటిష్ పాపకులను తరిమికొట్టిన మహనీయుడు. ఓబన్న చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని వక్తలు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డెర ఓబన్న జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి. ఓబన్న చరిత్రను విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు హైదరాబాద్ మండల కేంద్రంలో స్వతంత్ర సమర యోధుడు రేనాటి వీరుడు వడ్డె ఓబన్న గారి జయంతిని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తర్ భీమయ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు, మరి దళిత భోజన నాయకులందరూ కూడా ఈ యొక్క జయంతిలో పాల్గొనడం జరిగింది. మరి వడ్డె ఓబన్న గారు మరి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి రేనాటి వీరుడిగా పేరు పొంది మరి అనేక పోరాటాలు చేసి బ్రిటిష్ పాలన తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి సమరయోధుడు వడ్డెర ఓబన్న. మన భారతీయుల కోసం కొట్లాడి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన వ్యక్తి. 218వ ఉత్సవాలు జరుపుతూ అదేవిధంగా అటువంటి వీరులు ఉన్నారు కాబట్టి ఈరోజు రాజకీయ నాయకులు ఉన్నారు. కాకపోతే రాజకీయ నాయకులు గుర్తించకపోవడం ఎంతో దారుణమైన విషయం. ఇంకొకటి ఏంటంటే వడ్డెరలో చాలా ప్రతి నాయకుడు హామీలు ఇస్తున్నా కానీ ఇంతవరకు ఏ నాయకుడు అనేది హామీ చేస్తలేరు. అందుగురించే ఎవరు వస్తారో ఏమో చేస్తారో అనే విధంగా కాకుండా ముందలు కడిగేసి యుద్ధం సిద్ధమని. జై వడ్డెర ఓబన్న.